అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. సో బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి 60 మార్క్స్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాము ఈ వీడియోలో. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ అయితే చేయండి. సో మనకు జనరల్గా బిఎల్ఐసి ఫస్ట్ సెమిస్టర్లో మనకు 2 వేరియంట్స్లో మనకు క్వశ్చన్ పేపర్స్ ఉంటాయండి. ఒకటి 100 మార్క్స్కి ఉంటుంది, ఇంకొకటి 60 మార్క్స్ పేపర్కి ఉంటుంది. సో 60 మార్క్స్కి వచ్చేసి మనకు మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో మనకు 60 మార్క్స్ పేపర్కి వచ్చేసి మనకు టైం డ్యూరేషన్ వచ్చేసి మనకు 2 hours ఉంటుంది. దెన్ మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్ ఉంటాయి. మనం మినిమం 24 మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం అన్నమాట. 60 మార్క్స్కి మనకు 24 మార్క్స్ రావాలి. తర్వాత ఇప్పుడు మనకు సెక్షన్స్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఇలా ఇస్తారు మనకు క్వశ్చన్ పేపర్లో. 3 సెక్షన్స్ కింద డివైడ్ చేసి ఇస్తారు. సో సెక్షన్ ఏలో మనకు కంప్లీట్గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6 క్వశ్చన్స్కి మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 6 క్వశ్చన్స్కి మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి 6 మార్క్స్ ఉంటుంది. అంటే 3 × 6 3 6 18 మార్క్స్కి మనకు ఫస్ట్ సెక్షన్ ఉంటుంది. సో మన 6 క్వశ్చన్స్ నుంచి ఏవేని 3 ఈ 1 2 3 4 5 6 ఈ 6 నుంచి మనం ఎనీ 3 రాస్తే మనం సెక్షన్ ఏ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ బిలో మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ సెక్షన్ బిలో ఏంటంటే మనకు ఎగ్జాక్ట్లీ మనకు 3 అంటే 3 ఇస్తారు. మనకు పైన ఆప్షన్లో ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇక్కడ కంపల్సరీ 3 క్వశ్చన్స్ ఇస్తారు. బట్ ఏఆర్బి అన్న చాయిస్ ఇస్తారనమాట. మనకు ఏఆర్బి అనే చాయిస్ ఇస్తారు. అందులో మనం ఏ అన్న రాయొచ్చు, ఆర్బి అన్న చూస్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇది మన 3 క్వశ్చన్స్కి ఈచ్ ఆన్సర్కి మనకు 10 మార్క్స్ వస్తుంది. సో 3 × 10 30 మార్క్స్కి మనకు సెక్షన్ బి అన్నది ఇస్తారు. సో మనం 3 క్వశ్చన్స్ ఇక్కడ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ సిలో మనం ఓన్లీ ఇది లాంగ్ ఆన్సర్, ఓన్లీ ఒక 1 ఆన్సర్ మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేసి మనకు 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 నుంచి మనకి ఏ ఆన్సర్ వస్తే మనం ఆన్సర్ అయితే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఆన్సర్ మనం ఏ టైప్లో రాయాలంటే ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి కదా. ఇది 6 మార్క్స్ అంటే షార్ట్ ఆన్సర్స్ అనమాట. సో ఇక్కడ 15 లైన్స్లో మనము ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 15 లైన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక పేజీలో ఆన్సర్ వచ్చేస్తుంది సెక్షన్ ఏ వచ్చేసి. సో మనం ఖచ్చితంగా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం 3 to ఈచ్ ఆన్సర్ 1 పేజీలో వచ్చేటట్టు చూసుకొని ఈ 3 ఆన్సర్స్ ఒక 3 to 4 పేజెస్లో కంప్లీట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత సెక్షన్ బిలో వచ్చేసి మనకు ఇక్కడ 3 ఆన్సర్స్ రాయాలి కదా మనము. ఇది వచ్చేసి కొంచెం అంటే మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదు, కొంచెం మీడియం టైప్లో ఉంటుంది. 25 లైన్స్ అంటే 2 పేజెస్ ఈజీగా 2 పేజెస్ ఈజీగా పడుతుంది. సో మనం 3 క్వశ్చన్స్కి మనం అటెంప్ట్ చేసినప్పుడు 2 పేజెస్ అంటే అట్లీస్ట్ 6 to 7 పేజెస్ అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇది మనం 6 to 7 పేజెస్ వచ్చేటట్టు కొంచెం ఆన్సర్స్ రాస్తే మనం ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లైన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేసి ఇచ్చారు కదా, పైన 15 లైన్స్ అని, తర్వాత 25 లైన్స్ అని, తర్వాత 30 లైన్స్ అని లాంగ్ ఆన్సర్కి. సో మనం అట్లీస్ట్ 25 అన్న దగ్గర 20 లైన్స్ అయినా సరే ఓన్గా ఏదో ఒకటి మనం చదివింది అంటే గుర్తుకు లేకపోయినా కూడా కనీసం మినిమం నాలెడ్జ్ తోటి లైబ్రరీ గురించి రాసేటట్టు చూసుకోవాలి. మరి అంత హార్డ్ అయితే ఉండదు. తర్వాత సెక్షన్ సిలో మనకి ఇది లాంగ్ ఆన్సర్ కదా, ఇది వచ్చేసి మనకు 30 లైన్స్ అనమాట. 30 లైన్స్ అంటే ఖచ్చితంగా ఇది మనకు 3 పేజెస్ పడుతుంది. 3 to 4 పేజెస్ ఇట్లా మనం మనకి ఎగ్జామ్ షీట్లో కనుక మనం ఆన్సర్ షీట్లో రాస్తే మనకు ఖచ్చితంగా ఇక్కడే మనకు 12లో కనీసం 8 to 9 మార్క్స్ గెయిన్ చేయగలిగితే 24 మార్క్స్ మనం ఈజీగా అయితే గెయిన్ చేయొచ్చు. సో ఇది క్వశ్చన్ పేపర్ మోడల్ అన్నమాట. ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిఎల్ఐసి చేస్తే వాళ్ళకు ఈ వీడియో సెండ్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. చూడండి ఒకసారి. సెక్షన్ ఏ 3 ఆన్సర్స్ రాయాలి, సెక్షన్ బిలో కూడా 3 ఆన్సర్స్ రాయాలి, అండ్ సెక్షన్ సిలో కూడా 1 ఆన్సర్, ఇక్కడ 1 ఆన్సర్ రాయాలి. సో ఓకే, మనకి ఎవ్రీ సెక్షన్లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటుంది. చూడండి. సో ఇది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.